సార్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేది ఏంటంటే నేను 10,000 వేసాను 15,000 వేసాను నేను లేకపోతే బటన్లు నొక్కాను అంటారు. ఇప్పుడు ఆయన నొక్కే సంవత్సరంలో ఒకసారి బటన్ వల్ల ఎంతమంది బాగుపడ్డారు? ఇట్లా మీకు బతుకు తెరువు అంటూ ఒకటి చూపిస్తే కనీసం మీరు వికలాంగులై ఉండి కూడా విభిన్న ప్రతిభావంతులై ఉండి కూడా నేను నా రూపాయి సంపాదించుకోవాలనుకునే మీ సంకల్పం ఉంది చూసారా? దానికి మీ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు ఈ ఈ షాప్ మీకు ఇవ్వడం అంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఏంటి అయితే మేము షాప్ కాడికి సార్ కాడికి వెళ్ళాము. సార్ అలాగా చిన్న వ్యాపారం చేసుకుంటాం, బడ్డీ కొట్టు కావాలంటే ఇచ్చారు సార్. సారు సరే ఓపెనింగ్ వస్తాను రండి అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఏదైనా సరే పేదవాళ్ళకి కానీ ఎవరికైనా మంచి న్యాయం చేస్తారు. ఏంటి గొప్పగానే అంటే ఓ 10,000 ఇస్తామా 5,000 ఇస్తామా అంటే అది ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు ఇదైతే నువ్వు కనీసం రోజుకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఏదో ఒక విధంగా వీటి సంపాదించుకోవాలి. వల్ల ఒక 100 రూపాయలు 150 రూపాయలు వస్తూ ఉంటుంది ఆదాయం. ఇప్పుడు 15,000 వేసినా ఏమవుతుంది సంవత్సరానికి? అది ఏమి ఉండవు. వీటి వల్ల మా పిల్లలు కానీ మా కానీ అలా బతకడానికి ఒక అవకాశం ఉంటుంది సార్. సో అంటే ప్రతిదీ కూడా అన్న అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఓ రూపాయి సంపాదించుకోవాలి. అంతేగాని నేనేదో ఉచితంగా ఇస్తాను, నేను అది ఇస్తాను ఇది ఇస్తానంటే దానికి ఆయన పూర్తిగా వ్యతిరేకం. కానీ ఈరోజు మీకు ఈ చిన్న వెసులుబాటు, మీరు బ్రతుకు తెరువుకు ఈ వెసులుబాటు కల్పించడం పట్ల మీ సంతోషం చాలా ఆనందంగా ఉంది సార్. మాటల్లో చెప్పలేను అది. అతనికి కాలికి నమస్కారం చేయొచ్చు. చంద్రబాబు నాయుడుకి, గద్దె రామ్మోహన్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్కి, లోకేష్ అన్నకి. మీకు పెన్షన్ వస్తుందండి? ఇంకా పెన్షన్ పెట్టుకోవాలి సార్. పెన్షన్ పెట్టుకోవాలి. అవును సార్. అంటే మొన్న ఈ మధ్య మీకు ప్రమాదం జరిగింది. మొన్న మేము వచ్చింది సార్. మా బావగారు మీ బావగారు ఎప్పుడు మొన్న ఈ మధ్య ప్రమాదం దసరాకి వాళ్ళకి ఇక్కడ దూకేశాడు. దూకేస్తే అప్పుడు జగ్గారమ్మరు కూడా హాస్పిటల్లో కూడా సాయం చేశాడు సార్. మా 80,000 ఖర్చు అయితే 40,000 సహాయం చేశాడు మాకు. 24 hours మేము సెక్యూరిటీ గార్డ్ చేస్తాం. అంటే వాళ్ళ ద్వారా మనకు తెలుసు సెక్యూరిటీ మండపంలో మా బావగారికి ఇలా అయింది సార్ అంటే 10 మంది తీసుకెళ్ళి న్యాయం చేశారు. ఈ రోజున ఆయన బతుకు తెరువు కోసం కూడా ఒక షాపు తీసుకున్నారు, ఇచ్చారు అభివృద్ధి. ఇట్లా ఇది కదా జనాలకి, అంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా న్యాయం చేయడం అనేది నాయకుడు లక్షణం. కానీ అంతేగాని నేను మీ ఆస్తులు తాకట్టు పెడతాను లేకపోతే మీ పేర్ల మీద నా పేర్లు వేసుకుంటాను అదే నాయకత్వం కాదండి. కాదు, నిజమైన నాయకత్వం. ప్రభుత్వం ఎట్టుందంటావు ఇప్పుడు పర్వాలేదు, బాగుంది. వికలాంగుల వాళ్ళకి కూడా పెన్షన్ అన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు. 3,000 నుంచి 6,000 6,000 పెద్దవాళ్ళకైతే 3,000 నుంచి 4,000 ఇస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు. అభివృద్ధి జరుగుతుంది. ఇంటి ప్రాంతాలకు కూడా వస్తున్నారు. చాలా అభివృద్ధి. విజయవాడ ప్రాంతం బాగా బాగుపడిద్దండి. అమరావతి లాగా. అమరావతి అయితే మాకు లక్షణం అది. సంతోషంగా ఉంది. షాప్ ఇచ్చారని ఇంకా ఆనందం అది. అమ్మ ఈరోజు ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడాలని చెప్పి ఈ చిన్న షాప్ అయినా ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్తావు? ఆయనకి ఏం చెప్తావు? ఆయన బతుకుతెరువు కోసం మేము అక్కడికి వెళ్ళామండి. ఇలా మా పరిస్థితి ఇలాగని అన్నామండి. కాళ్ళు ఉండిపోయినండి, మాకు వేరే దారి చూపించండి అన్నామండి. ఆయన ఈ బడ్డీ కొట్టి ఇచ్చారండి. ఆయన బతుకుతెరువు ఆయన చూసుకుంటున్నారండి. ఈయన వచ్చిన కాంచి కొంచెం బాగానే ఉందండి. చంద్రబాబు గారు వచ్చిన కాంచి బాగానే ఉందండి. పెన్షన్లు కానీ ఇవి కానీ ఇస్తున్నారు. 4 రూపాయలకి ఇస్తున్నారండి. ఒక రోజు ముందే ఇస్తున్నారు, ఒకసారి 1 తారీఖు ఇస్తున్నారండి. ఒక రోజు ముందే ఇస్తున్నారు. 4,000 ఇస్తున్నారండి. 4,000 ఇస్తున్నారు. చంద్రబాబు వచ్చిన కానీ బాగానే ఉంది.